మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధ నామమున మీకు అందరికీ వందనాలు, శుభములు. నేను క్రీస్తు కొరకు పౌలు లాంటి దైవజనుడికి తిమోతి లాంటి శిష్యుడు దొరకడం, తిమోతి లాంటి శిష్యుడికి పౌలు లాంటి గొప్ప దైవజనుడు దొరకడం, అది ఎంతో ధన్యత. వీరిరువురు కూడా చాలా గొప్ప ధన్యులు లేక అదృష్టవంతులనే మన భాషలో చెప్పాల్సి. ఈ రోజుల్లో ఇలాంటి ఆత్మబంధాలు ఉంటాయా? ప్రసంగాలు అయితే మనం చాలా వింటాం, కానీ ఆ దిశగా ప్రయత్నాలు ఏమన్నా జరుగుతాయంటే ఏదో ఒక సంఘంలో కొంతవరకు నమ్మకంగా కొంతమంది వ్యక్తులు వెళ్తారు, కొంతకాలానికి కొంతమందిని తీసుకుని వెళ్ళి ఈయన వేరే సంఘం పెట్టుకుంటాడు. అలాగా సంఘాల్లో చీలికలు వచ్చి సంఘాల్లో శాఖలుగా కోకోలలుగా ఉంటూ అందరూ కూడా 133వ కీర్తన మాత్రం చదువుతారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమైన ఫెలోషిప్లు, ఐక్య సహవాసాలు ఇవన్నీ కూడా ఇటువంటి కీర్తనతో మొదలు పెడతారు. అది చాలా బాధాకరమే. వాక్యం ఒకలాగా ఉంది, నడిచే తీరు మరొకలా కనబడుతుంది. అపోస్తులైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 2వ అధ్యాయము 22వ వచనం ఒకటి చదువుదాం. నీవు యవనిచ్చు నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. నేర్పులేని మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుమనేటువంటి ఇక్కడ సూచనలు ఇంకా కొన్ని చెప్పాడు. సరే, 3:10-11లోకి వచ్చేసరికి, అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియొకయ, ఈకొనియ, లుస్త్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితివి గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. ఇలాగూ పౌలు ఎంతో సంతోషిస్తున్నాడు. ఇప్పుడు ఒక దైవజనుడికి ఉండేటువంటి ఒక విజన్, ఒక దర్శనము, ఒక ఆలోచన కూడా ఉండేటువంటి వ్యక్తులు, భక్తులు, శిష్యులు, విశ్వాసులు, నమ్మకస్తులుగా అది నెరవేరిస్తే గొప్ప సంతోషం. కానీ ఈ రోజుల్లో కడవరకు అలా ఉండదు. మధ్యలో ఎక్కడో చోట తేడా వచ్చేస్తుంది, ముందు చెప్పినట్టుగా. కాబట్టి దైవజనుడితో విశ్వాసులు, విశ్వాసులతో దైవజనులు కలిసి దేవుని పని చేయాల్సి ఉంటుంది. ఆ యొక్క అభిప్రాయాలు, ఆలోచనలు నెరవేర్చేవారుగా ఉండాలి. దేవుడి మాటలను దీవించి కాపాడును గాక. ఆమేన్.